అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు మనకిచ్చిన ఈ నూతనమైన దినమును బట్టి దేవునికి మహిమ. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము 2 రాజులు 25. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను వినియున్నాను అని. హిజ్కియా మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు రేపు మరణం అవుతావు, నిన్ను నీవు చక్కపరుచుకోమని చెప్పినప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ హిజ్కియా మౌనంగా ఉండకుండా ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను చేసిన పుణ్యకార్యములు, ధర్మకార్యములు, నీ ఆలయం పట్ల నీకు కలిగి ఉన్న ఆసక్తి ప్రభువా, ఇన్ని కార్యాలు నేను చేశాను, దయతో నన్ను బాగు చేయయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా మొరను ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరి ప్రవక్త దాటి వెళ్ళక మునిపే ప్రవక్తతో చెప్పాడు, అయ్యా నువ్వు తిరిగి వెళ్ళి హిజ్కియాతో చెప్పు, నీ కన్నీళ్లు నేను చూశాను, నేను బాగు చేస్తున్నాను, నీ ఆయుష్ని నేను 15 సంవత్సరాలు పెంచుతున్నానని చెప్పు అని చెప్పినప్పుడు మరి హిజ్కియా యుద్ధకు వచ్చి ఆ ప్రవక్త చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అనారోగ్యంతో మరి ఏ పరిస్థితిలో అయితే బాగులేని పరిస్థితిలో ఉంటున్నారో ప్రభు చెప్తూ ఉన్నాడు, నాకు అసాధ్యమైంది ఏది లేదు కనుక ప్రతి కార్యమును నేను సఫలం చేస్తాను కనుక ఇదిగో నేను మిమ్మల్ని బాగు చేస్తానని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈరోజు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయన. ఇదిగో నీవు కన్నీరు చూచితేనే నేను బాగు చేస్తూ ఉన్నానని ప్రభా. మరి ఈరోజు ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు నాయన, ప్రతి బిడ్డను కూడా ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరణించిన లాజరును జీవముతో లేపిన దేవుడవు ప్రభా. 12 సంవత్సరాలు రక్తస్రావముతో ఉన్న ఆ స్త్రీని బాగు చేసిన దేవుడు నాయన. ఈరోజు ప్రభా ఎంతమంది ఐసీయూలో, కోమాలు, వెంటిలేటర్లో ఉంటున్నారు, అనారోగ్యంతో ఉన్నారో ప్రభా. ప్లేట్లెట్ కౌంట్ తక్కువైపోయిన ఆయన, డెంగ్యూ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ప్రభా అయ్యాను ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇంకను ఈ దినం ప్రభా ఎంతమంది బాధలు, వేదనలు, కష్టంలో ఉన్నారు, ప్రతి కన్నీరు తుడవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.